హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. 2 డేస్ బ్యాక్ అండి ఇరుపాక అనే విలేజ్కి మేము మ్యారేజ్ కోసం వెళ్ళామండి. సో అక్కడ మ్యారేజ్కి ఇంకా టైం ఉందంటే ఆ పక్కనే ఉన్న తిరుమల్లు అనే ఊర్లో తీర్థం జరుగుతుందంటండి. ఆ తీర్థం చూడడానికి మా వానర సైన్యం అంతా కదిలి వెళ్ళామండి. చూసారు కదండి మా వానర సైన్యాన్ని. సో మేము అలా తీర్థం చూడడానికి వెళ్ళామండి. దారిలో వెళ్తుంటే అక్కడ శివాలయం ఉందండి. ఆ గుడి చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఆ పక్కన సరౌండింగ్ వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి. మా పిల్లలకి ఇంతలో దారిలో ఆవు బొమ్మలు కనిపించాయండి. అక్కడ కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేశారు. సో వాటితో కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ మేము ఆ తీర్థం చూడడానికి అయితే బయలుదేరామండి. ఆ పక్కనే కొత్తగా ఏదో కడుతున్నారేంటండి. ఆ దేవుడి పేరు అయితే నాకైతే పెద్ద ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇప్పుడే అక్కడ దేవుడి బొమ్మ అలాగే ఫౌంటైన్ లాగా ఏదో ఉందండి. సో దాన్ని కూడా కడుతున్నారు. ఇంకా చూసుకొని మరి మా వాళ్ళైతే మళ్ళీ తిరిగి మేము వెళ్తామండి తీర్థం చూడడానికి. అయితే ఏంటంటే ఆ తీర్థం చూడడానికి వెళ్ళే దారి ఏంటంటే అక్కడ వాగు ఉందండి. సో ఆ వాగుని దాటుకొని వెళ్తేనే ఆ తిరుమల అనే ఊరు వస్తుందంటండి. అదంతా చూసుకొని మేము వాగు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళామండి. అందరం కూడా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ వాగు దాటి వెళ్తేనే అండి ఆ తిరుమల అనే ఊరు వస్తుందంట. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు అక్కడ వాగు అయితే కనిపించింది. అక్కడ చాలామంది పిల్లలు స్నానం చేస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా బాగా ఆ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారండి. ఎందుకంటే సమ్మర్ అయితే వారంటే నీటిలో చాలా బాగా ఆడతారు కదండి. సో అలా స్నానాలు చేస్తూ ఆడుకున్నారండి. అయితే ఇంతలో మేము అలా వీడియో తీస్తూ ఉండగా అక్కడ చల్లటి వేరంటండి. అక్కడ ఏంటంటే ఒక గొంతులో వాటర్ ఉంటే ఆ వాటర్ని ప్యూరిఫై చేసుకొని ఆ వాటర్ క్యాన్లో అయితే వేసుకుంటున్నారండి. అక్కడ వాళ్ళంతా కూడా ఆ వాటర్ తాగుతారంటండి. చాలా మంచిదే అండి. ఎందుకంటే అది న్యాచురల్గా వచ్చే వాటర్ కదండి. ఎలాంటి కెమికల్స్ గట్రా యూజ్ చేయని వాటర్. సో అలాంటి వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే తోడుకొని పట్టుకోవడం అనేది కొంచెం కష్టపండి. అయినప్పుడు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఆ వాటర్ ఏంటండి అలా తాగుతున్నారు. ఒక ఆవిడైతే మేము వచ్చినప్పటి నుంచి చాలాసేపటి వరకు అలా తోడుతూనే ఉంది. తోడుకొని అలా ఉందండి. మరి మా ఊరైతే ఇంకా వాటర్లో దిగడానికి ట్రై చేస్తున్నారండి. సో దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నామండి. మా పిల్లలు అయితే ఇంకా ఆ వాటర్లో దిగాలి ఒక విధమైన కోలాహలంతో ఆనందంతో నవ్వుకుంటూ వెళ్తున్నారండి. సో మేము కూడా నీటిలో నుంచి నడుచుకుంటూ ఊరికైతే వెళ్తున్నామండి. మా పిల్లలు ఎక్కడైతే పడిపోతారని స్లోగా జాగ్రత్తగా నడమని చెప్తున్నాము. వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా కొంచెం దూరం ఉందండి. ఆ దూరం వెళ్ళాలంటే ఈ వాటర్ నుంచి నడుచుకొని వెళ్ళాలంట. అలాగే వెళ్తున్నామండి. ఏంటంటే తీర్థానికి అదేనండి దారి. సో ఆ దారి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే తీర్థం అనేది మాకు వచ్చింది అంటే ఎందుకంటే లాంగ్ జర్నీ అయ్యింది. కొంచెం నడవాల్సి వచ్చింది. సో తీర్థానికి అయితే మేము వచ్చేసామండి. అక్కడ ఏంటంటే తాటి చెట్టుని 2 భాగాలుగా చేశారండి. దాన్ని ఒక దేవత కింద భావిస్తారంట. సో దానికి పూజలు చేసేసి అలా పెట్టారండి. సో దాన్ని వీడియో తీసుకుంటూ ఇంకా మాకు ఎంట్రన్స్ రాగానే చిన్నపిల్లలు ఆడుకునే బురుకులండి. అదేనండి లక్క పిడతలు అంటారు కదా. సో అవి మాకు అనిపించినాయి. అవి చూడగల బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మేము వాటితోనే ఆడుకునే వాళ్ళం. సో అలా వెళ్తూ ఉంటుంటే ఇంకా పిల్లలకి రకరకాల ఐటమ్స్ కార్లు అలాగే బొమ్మలు ఇంకా చాలా ఐటమ్స్ చూసామండి. అలాగే ఎంతో ఇష్టమైన సోంపాపిడి పీచు మిఠాయి అది కూడా చాలా బాగుందండి. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది. చిన్నప్పుడు ఆ పీచు మిఠాయి మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. కాకపోతే మేము పింక్ కలర్లో తినేమో. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. సో అవి కూడా చాలా ఎక్సైట్గా అనిపించినాయండి. సో ఇంకా చూసిన తర్వాత ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాము. అక్కడ జీళ్ళు ఖర్జూరం అలాగే అన్ని రకాల కీ చైన్స్ ఇంకా ఎక్సెట్రా లేడీస్ సంబంధించిన క్లిప్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇంతలో మాకు అక్కడైతే ఒక కోతిపిల్ల కనిపించిందండి. మా వాళ్ళే అసలు కోతులంటే వాళ్ళకు ఒక కోతిపిల్ల కనిపించడంతో వాళ్ళు చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యారు. మా వాడైతే ఇంకా దాన్ని పట్టుకుందామని చాలా ట్రై చేశాడు. ఆ అబ్బాయి ఇచ్చాడు కూడా. సో దాన్ని తీసుకొని కొంతసేపు ఆడుకుంటే ఆ కోతి మా ఓన్ చూడండి ఎంత విచిత్రంగా చూస్తుందో.
సో ఆ కోతి గీరుతుందని భయం వేసేసి వాడు తిరిగి మళ్ళీ ఆ అబ్బాయికి ఇచ్చేసాడండి. చిన్నప్పుడు ఇలా ఆడుకుంటే భలే ఉంటుంది కదండి. మా చిన్నతనంలో కూడా మేము ఇలాంటి కోతిపళ్ళు బోలా చేసాము. ఎందుకంటే చిన్నతనం అనేది ఒక ఎక్సైట్మెంట్ రూపం అండి. చిన్నతనంలో అన్నీ కూడా బాగా గుర్తుంటాయి మనకి. సో ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళామండి. అక్కడ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అంటే తినే ఐటమ్స్ కూడా చాలా పెట్టారు. ఆ తినే ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. ఏంటంటే పానీపూరి అండి. అలాగే అక్కడ పానీపూరి, అలాగే ఐస్ క్రీమ్స్, ఇంకా పక్కన చికెన్ పకోడీ, చీకులు ఇవన్నీ వేస్తున్నారండి. సో అవన్నీ చూసుకొని మేము మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోదామని బయలుదేరామండి. అదిగోండి మా గ్యాంగ్ చూసారు కదండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.